రేవంత్ రెడ్డిని ఈ ప్రజలు నమ్మారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు నమ్మారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంటే ఒక్క వర్గం కాదు, అన్ని వర్గాలు నమ్మారు. అందులో రైతులు ఉన్నారు. రైతులకు ఏంది, రైతు భరోసా ఇస్తామన్నారు, రైతు రుణమాఫీ అన్నారు, రైతు బీమా అన్నారు. రైతులకు గత ప్రభుత్వం చేసిన దానికంటే ఎక్కువ మేలు చేయడానికి అవకాశం ఉన్నది. కానీ ఏది కేసీఆర్ అలా చేయడం లేదు. రైతులకు రావాల్సిన దాన్ని రైతులు కాని వాళ్ళకు కూడా ఏది బంజరు భూములకు, భూస్వాములకు, ఇక్కడ లేని వాళ్ళకు కూడా రైతు బంధు ఇస్తూ రైతుల ప్రయోజనాలను దెబ్బకొడుతున్నారు అని వాళ్ళని రెచ్చగొట్టారు. ఇక్కడ రైతులు నమ్మారు. సో రైతులు నమ్మారు కాబట్టి ఈరోజు ఏమైంది, రైతులకు రైతు భరోసా పడట్లేదు. సరిగ్గా 9,000 కోట్లు రెండు సార్లు ఎగ్గొట్టారు. రైతు రుణమాఫీ 35,000 కోట్లు చేస్తామన్నారు, అది 20,000 కోట్లకి ఆగిపోయింది. రైతులకు ఈరోజు యూరియా రావట్లేదు, రైతులకు నీళ్లు రావట్లేదు, నాణ్యమైన కరెంటు రావట్లేదు, గిట్టుబాటు ధర రావట్లేదు. కొనుగోలు కేంద్రాల వద్ద వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇప్పటికీ కొనుగోలు చేసిన ధాన్యానికి డబ్బులు చెల్లించే పరిస్థితి లేదు. సో రైతు నష్టపోయాడు, రైతు నమ్మాడు, మోసపోయాడు. మిగిలిన ఉద్యోగ వర్గాలకు అరచేతిలో వైకుంఠం చూపెట్టాడు. మీకు పెండింగ్ బిల్లులు ఇస్తామన్నాడు, ప్రమోషన్లు ఇస్తామన్నారు, పదోన్నతులు ఇస్తామన్నారు, వాళ్ళకు అనుకూలంగా బదిలీలు చేస్తామన్నారు, అనేక హామీలు ఇచ్చారు. ఈ రోజు ఏమైంది, ఉద్యోగులు చెలో హైదరాబాదు, చెలో ఇందిరా పార్కు అనే బాట పట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఎక్కువ మాట్లాడితే నన్ను కోసుకొని తిన్నా కూడా రూపాయి ఇచ్చే పరిస్థితి లేదు అన్న వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెళ్ళారు. ఇంకా ఎక్కువ మాట్లాడితే మీ మీదనే చర్యలు తీసుకుంటాము, మీకున్నంత జీతాలు ఇంకెవరికి లేవు, అయినా కూడా మీరు ఇంకా అడగడం అనేది ఇది అత్యంత అనైతికము, అప్రజాస్వామికము, అరాచకము అన్న పద్ధతిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఏం జరిగింది, నమ్మారు, మోసం పోయారు. మిగిలిన వర్గాలు ఏమున్నాయి, ఆర్టీసీ కార్మికులను ఈ ప్రభుత్వము నానా హింస పెడుతుందని వాళ్ళని రెచ్చగొట్టారు. ఈ రోజు ఏమైంది, ఉచిత బస్సు వచ్చింది. ఒకరికి ఒక షిఫ్ట్ చేయాల్సిన వాళ్ళు 3 షిఫ్టులు చేస్తున్నారు. వాళ్ళు రిటైర్ అయితే వాళ్ళకు బెనిఫిట్స్ లేవు, వాళ్ళకు డబ్బులు పెంచడం లేదు. మా వల్ల అయితలేదు బాబు అంటే నువ్వు ఉద్యోగానికి రాకపోతే ఉద్యోగం నుంచి పీకేస్తామని బెదిరిస్తున్నారు. కార్మికులు ఏమంటున్నారంటే ఇంత మాకు విషం ఇచ్చి చంపండి నాయన, ఈ బాధ భరించలేకపోతున్నాము అంటున్నారు. నమ్మారు, మోసపోయారు. పెన్షనర్లకు కూడా సేమ్, మీ పెన్షన్ ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదు, మేము వస్తే పెన్షన్లు ఇస్తాము, మీ పెన్షన్లు పెంచుతాము, దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్లు పెంచుతాము, ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు దివ్యాంగులు పెన్షనర్లు కలిసి వాళ్ళు చెలో హైదరాబాద్ దగ్గర ధర్నాలు చేపట్టారు. అయినా కూడా వాళ్ళని పట్టించుకున్న పాపన పోయలేదు. నమ్మారు, మోసపోయారు. ఇక మహిళలకు మహాలక్ష్మి అన్నారు, కళ్యాణ లక్ష్మి పథకం అన్నాడు, తులం బంగారం అన్నారు, ఒక్కో ఆడబిడ్డకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, వాళ్ళని కోటీశ్వరులను చేస్తామన్నారు, డ్వాక్రా రుణాలను గత ప్రభుత్వం కంటే ఎక్కువ ఇస్తామన్నారు, వాళ్ళని పారిశ్రామికవేత్తలు చేస్తామన్నారు. వాళ్ళకు కూడా ఇట్లా కళల ప్రపంచాన్ని చూపెట్టాడు. ఏం జరిగింది, ఉచిత బస్సు వచ్చింది, మహిళలు ఇళ్లలో ఉండటం లేదు, కొట్టుకుంటున్నారు, మహిళలకు 2,500 లేదు, తులం బంగారం లేదు, పారిశ్రామికీకరణ లేదు, 1 కోటి మంది కోటీశ్వరులైన ఒక్కరు కూడా కాలేదు. 1 కోటి మంది పక్కన పెట్టండి, 1 కోటి మందిలో ఒక్కరు కూడా కోటీశ్వరులైన పాపన పోలేదు. రావాల్సిన మహిళా రుణాలు రావట్లేదు. ఇవ్వాల్సిన బతుకమ్మ చీరలు కూడా 1,02,00,000 గత ప్రభుత్వం ఇస్తే 2023లో ఈ ప్రభుత్వం వచ్చి ఆ బతుకమ్మ చీరలు తీసేసి డ్వాక్రా మహిళలకని 50 లక్షల చీరలకు దాన్ని కుదించేసింది. ఏం జరిగింది, నమ్మారు, మోసపోయారు. విద్యాశాఖకు డబ్బులు ఇస్తాము, విద్యాశాఖను అద్భుతంగా తీర్చిదిద్దుతాము, గత ప్రభుత్వంలో విద్యాశాఖ నిర్లక్ష్యానికి గురైంది, మేము మినిమం 15% నిధులు కేటాయిస్తాము అన్నారు. జరిగిందా, 7.56% ఏమో నిధులు కేటాయించారు. విద్యాశాఖను గురుకులాలు అద్భుతంగా ఉండే గురుకులాలు మొత్తము ఈరోజు ఏంది ఆత్మహత్యల కేంద్రాలుగా, విషాహార పదార్థాలకు అవి ముఖ్యమైన భూమికలుగా తయారైపోయినాయి. పిల్లలు అక్కడ తినాలంటే భయపడుతున్నారు, చదవాలంటే భయపడుతున్నారు, ఉండాలంటే భయపడుతున్నారు. ఈరోజు సండే పిల్లల తల్లిదండ్రులు వాళ్ళని తీసుకురావాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో కనీసం కాంట్రాక్టర్లు భయపడేవాళ్ళు, ఇప్పుడు ఆ ఫుడ్ పెట్టే కాంట్రాక్టర్లు భయపడే పరిస్థితి లేదు. వాళ్ళకు కోడిగుడ్లు రావట్లేదు, టంచెన్కు ఏంది నాన్ వెజ్ ఇవ్వాల్సిన వాళ్ళు నాన్ వెజ్ ఇవ్వట్లేదు, చెప్పుకుందామంటే వినేవాళ్ళు లేరు. సో గురుకులాల పరిస్థితి, విద్యా పరిస్థితి అట్లయింది. ఇంకా టీచర్లు ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ కోసం ప్రైవేట్ కళాశాలలు, వేతనాల కోసం ప్రభుత్వ టీచర్లు లొల్లి దిగినా కూడా వాళ్ళని పట్టించుకునే పరిస్థితి లేదు. విద్యది అట్లా పోతే వైద్యం, ఆరోగ్యశ్రీ పథకం ఆల్రెడీ ఇప్పటికే సేవలు బంద్ అయిపోయినాయి. సేవలు బంద్ అయితే ఈరోజు వైద్య శాఖ మంత్రి ఏం చెప్తున్నారు అయ్యా అంటే
లేదు లేదు అన్ని సేవలు బంద్ కాలేదు, కేవలం 13% సేవలే బంద్ అయినాయి అంటున్నారు. ఓవైపు జనాలు హాస్పిటల్కి పోతే మాకు బిల్లులు రావట్లేదు, మేము టేకప్ చేయమని వాళ్ళు నిర్మోహమాటంగా చెప్తున్నారు. ఆ పరిస్థితి ఆ విధంగా వైద్య శాఖలో ఆ పరిస్థితి ఉన్నది. వైద్య శాఖలో ఆరోగ్యశ్రీ సేవలు లేవు. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం జరుగుతుందంటే ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణం ఎక్కడ వేసిన గొంగలు అక్కడే. మేము ఉస్మానియా ఆసుపత్రిని అంగరంగ వైభవంగా చేస్తాము అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు చెప్పాడు. గాంధీ ఆసుపత్రిలో కనీస వసతులు లేవు. టీ డయాగ్నిక్ సెంటర్స్ అని గత ప్రభుత్వంలో అద్భుతంగా ప్రతి జిల్లాకు పరీక్షలు చేసే విధంగా టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఏర్పాటు చేశారు. ఈరోజు ఆ డయాగ్నోస్టిక్ సెంటర్ల యొక్క మెషిన్స్ పనిచేయని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాయి. అర్బన్ హెల్త్ క్లినిక్లు ఎక్కడ పనిచేయడం లేదు. అర్బన్ హెల్త్ క్లినిక్లో సర్జరీలు కూడా చేసే ఫెసిలిటీస్ కల్పించారు. అర్బన్ హెల్త్ క్లినిక్లు పనిచేయట్లేదు. తెలంగాణ వైద్య వసతులు 4 దిక్కుల టిమ్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నగరానికి 4 దిక్కుల వరంగల్లో ఆసియాలోనే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని నిర్మాణం చేపట్టారు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వరంగల్లో ఏమైందంటే ఎవరైతే కాంట్రాక్టర్ ఉంటారో ఆ వైద్య ఆలయం కాంట్రాక్టర్ని బెదిరిస్తే ఆయన నేను డబ్బులు ఇవ్వనన్నారు. అది ఆగిపోయింది. కమిషన్లు లొల్లి, కమిషన్ల కక్కుర్తితోటి ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినాయి. టిమ్స్ 4 దిక్కుల 4 చోట్ల టిమ్స్ అనేవి నత్త నడకన నడుస్తున్నాయి. ఈ పాటికి అవి పూర్తి కావాల్సినవి. ఒకవైపు ఎల్బీ నగర్లో, ఒకవైపు ఆల్వాల్లో, ఒకవైపు గచ్చిబౌల్లో, ఇట్లా నగరానికి 4 దిక్కుల టిమ్స్ ఉన్నాయి. ఆ 4 దిక్కుల టిమ్స్ సేవలు అవి నిర్మాణాలు నత్త నడక నడుస్తున్నాయి. ప్రభుత్వ వైద్యాలయాలు ఇప్పుడు కేర్ ఆఫ్ నరకం అన్నట్టు తయారైపోయినాయి. ప్రైవేటు వైద్యాలయాలకు వెళ్దామంటే ఆరోగ్యశ్రీ లేదు, వాళ్ళు వీళ్ళ బాధలు పట్టించుకోవట్లేదు. చదువుకుందామంటే ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లేదు. ప్రైవేటు విద్యాలయాలకు పోదాము అని అంటే ఏం జరిగింది అంటే అక్కడ ఫీజు రియంబర్స్మెంట్ రావట్లేదు కాబట్టి మేము అసలు పట్టించుకోమనే పరిస్థితులు. ఇట్లా ముందటికి పోతే నుయ్యి, వెనుకకు పోతే గొయ్యి అన్నట్టు జనం యొక్క నమ్మకాన్ని ఈరోజు మోసంగా మార్చారు అనేది ఈ వార్త. 98% టీచర్లు, డ్రైవరు. ఇప్పుడు ఇది ఇంకా దారుణమైన అంశం. ఈ రకంగా ప్రభుత్వము తమను నమ్ముకున్న అన్ని వర్గాలను, రైతులు, మహిళలు, ఉపాధ్యాయులు, ఆసుపత్రులు, గురుకులాలు, సామాన్య ప్రజలు, వీళ్ళందరినీ కూడా మోసం చేస్తున్నారు. మోసము ఎందుకు అని అంటే రేవంత్ రెడ్డి నమ్మిన విధానము, ఆయన మొన్న చెప్పిన విధానం నమ్మితే మోసం చేయడం ఈజీ. సో నమ్మించడము మోసం చేయడమే ఇంకా ప్రభుత్వ ధర్మం అన్న పద్ధతిలో రేవంత్ రెడ్డి సర్కార్ నడుస్తున్నది అన్న విమర్శలు, ఆరోపణలు ప్రతిపక్షాల నుంచి మరి గట్టిగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వము తమ నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా? సరే, ఇంకా ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు ఎన్ని చేసినా జనాలకు కూడా ఆ కృతజ్ఞత లేదు. మనం చేసే పనులు మనమే చేసుకుంటూ పోతాము అన్న పద్ధతిలో ముందటికి వెళ్తుందా అనేది చూడాల్సిన అవసరం ఉన్నది.